ఆమె పిట్టగోడను చేరుకుంటుండగా హఠాత్తుగా వెనుకనుంచి చేతులతో ఆమెను చుట్టేశాడు. ఆమె అందుకోసమే ఎదుర్చూస్తున్నట్లు తన కోగిట్లో ఇమిడిపోవటము, తన వేపుకి తిరిగిపోయి తన పెదాలకు పెదాలందించటం. ఇన్ని రోజులూ ఆ బెట్టు సరంతా నటనేనన్నమాట. అప్పుడే అనుమానం వచ్చింది తనకు. పనిమనిషి కింత బెట్టెమిటని. ఆమె స్పర్శ శరీరమంతా కాల్చేస్తోంటే, పెదాలమీద ఆవిరి చెలరేగుతోంటే వినిపించిందామె గొంతు. నాకు తెలుసు 603కి మీకు ఇలాంటి భాగోతం జరుగుతోందనే. మీరు పచార్లు చేస్తోంటే మీకు తెలీకుండా టెర్రెస్ మీదకొచ్చాను. అంటే రోజూ దానితో ఇలాగే ప్రణయం జరుపుతున్నారన్నమాట. సురేష్కి గుండెలవిసిపోయినాయ్. ఆ గొంతు శ్రీదేవిది. ఆ శరీరం శ్రీదేవిది. ఆ కౌగలి శ్రీదేవిది. ఉలిక్కిపడి కౌగలి వదిలి దూరంగా జరగబోయాడుగాని శ్రీదేవి చేతులు మరింత బలంగా కసిగా అతని నడుముని చుట్టేసినాయ్. ఏం? సొంత భార్య అనేసరికి చేతులు వదులైపోయినాయా? పెదాలు చేదీపోయాయా? నాకంటే 603 కేవంపు సోంపు లేకువయ్యాయా? సురేష్కి కాళ్ళూ చేతులూ వణుకుతున్నాయ్. మేడం. నేనండీ. సురేష్ని. ఆమెనుంచి విడివడుతూ అన్నాడు. అతని గొంతు వినగానే చటుక్కున దూరంగా జరిగిందామె. కొద్ది క్షణాల వరకు నోట మాట రాలేదు. కోపం, సిగ్గు, అవమానం దహించివేసినాయ్. నీకేమైనా బుద్ధుందా? ఎందుకొచ్చావిక్కడికి నువ్వు? పైట సరిజేసుకుంటూ మండిపడిపోతూ అడిగింది. మీరు కుమిదిని అనుకుని. అంటే? కుమిదినికి నీకు ఎప్పటినుంచో భాగోతం నడుస్తోందన్నమాట. అబ్బే! అలాంటిదేమీ లేదండీ. కుమిదినిని భయపెడదామని వెనుకనుంచి వచ్చి కళ్ళు మూయబోయాను. సిగ్గులేకపోతే సరి. నీలాంటి బ్రహ్మచారిని అసలీ టెర్రస్ మీద ఉండనీయటం నాది తప్పు. అది కాదు మేడం. నేను చప్పున తేడా తెలుసుకోగలిగాను కాని, లేకపోతే ఇంకేమీ చేసేవాడివో. నేనో పక్కన గింజుకుంటూనే ఉన్నాను మేడం. నిన్ను ఇంక చస్తే నమ్మను. ఇవాళ నేనయ్యాను, రేపు ఇంకోళ్ళవుతారు. టెర్రేస్ మీదకి ఇంకెవరు రారు మేడం. అంటే వస్తే వదలవన్నమాట. ముక్కు ముఖం తెలీని వాళ్లతో అలా ఎలా ప్రవర్తిస్తాను మేడం? ఎలాగేముంది? ఇలాగే. వెనుకనుంచి వాటేసుకుంటావ్. వాళ్ళు ఇదేంటని అడిగితే సారీ మేడం. మీరనుకోలేదు. శ్రీదేవిగారనుకున్నాను అంటావ్ ఇదిగో. రేపొద్దున్నకల్లా నువ్వీ ప్లాట్స్ నుంచి ఖాళీ చేయాలి తెలిసిందా? సురేష్ చకచక ఆలోచించసాగాడు. ఎలాగోలా మాటల్లో బోల్తా కొట్టించాలి. లేకపోతే రోడ్డున పడాలి. సరే మేడం. మీకింత కోపం కలిగించినందుకు నాకు మాత్రం పనిష్మెంటు ఇవ్వాల్సిందే. రేపు తెల్లారుజామునే ఖాళీ చేస్తాను. కాని నేనెక్కడున్నా, ఏం చేస్తున్నా మోహనరావు రాజేశ్వరితో వేసే వేషాలన్నీ జాగ్రత్తగా కనిపెట్టి ప్రతిరోజూ మీకు రిపోర్ట్ చేస్తుంటాను. నాకు నా సుఖలకంటే మీ సంసారం బాగోగులు ముఖ్యం. దిగులుగా అన్నాడతను. ఏమీ అక్కరలేదు. నీ దారిన నువ్పో. అంతే చాలు. కోపంగా అని విసవిసా మెట్లు దిగిందామే. సురేష్కి కొద్ది క్షణాలు మెదడు పనిచేయలేదు. ఒకటనుకుంటే ఒకటైపోయింది. శ్రీదేవి మటందంటే ఇంక తిరుగుండదు. తను తెల్లావారు జామున ఖాళీ చేసేయక తప్పదు. కాని ఎక్కడకని వెళ్ళటం? ఎవరాశ్రయమిస్తారు తనకి? తిక్క వదిలిందా? ఉలిక్కిపడ్డాడా గొంతువిని. కుముదిని. టాంక్ వెనుకనుంచి ముందుకొచ్చింది నవ్వాపుకుంటూ. నువ్వెప్పుడొచ్చావ్? సారీ మేడం. కుమిదిని అనుకున్నానని శ్రీదేవిగారితో చెపుతున్నప్పుడు. ఇదంతా నీవల్లే జరిగింది నిష్ఠూరంగా అన్నాడు. శ్రీదేవి కాబట్టి బతికిపోయావుగాని అదే నన్ను కోగాలించుకున్నట్లయితే చెంప పగిలిపోయేది. సురేష్కి కోపం ఆగలేదు. అప్ట్రాల్ ఓ పనిమనిషి తనను పట్టుకుని అంతమాట అంటుందా? రెంటికి చెడ్డ రేవడిలాగా అయింది. జరిగిందేదో జరిగింది. తనేలాగూ ఖాళీ చేయడం ఖాయం. కాని వెళ్లేలోగా దీనికి గట్టిగా బుద్ధి చెప్పాల్సిందే. వహీద్ మళ్ళీ గుర్తుకొచ్చాడు. నీకెందుగురు లాగించేయ్. నేనున్నాగా అంటున్నాడు. ఇంక ముందు వెనుక ఆలోచించకుండా ఒక్క ఉదుటున ఆమె వేపు జరిగే అమాంతం ఆమెను కోగలించుకుని పెదాలమీద గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. కుముదిని నిశ్చేష్టురాలయింది. కొద్ది క్షణాలు ఏం జరుగుతోందో తెలియక అతని పురుషత్వం మత్తుగా స్పర్శిస్తోంటే అతని చేతుల్లో ఇమిడిపోయిందిగాని ఆ తర్వాత తేరుకునిలాగా అతని చెంపమీద కొట్టింది. సురేష్ షాక్ కొట్టినట్లు వదిలేశాడామెని. ముందే చెప్పానా,
మన దగ్గర నీ ఆటలు సాగవని కసిగా అందామే. మరి వహీద్ గాడలా చెప్పాడేమిటి? హఠాత్తుగా కోగలించుకుంటే అమ్మాయిలు లొంగపోతారని? వాడికి నాలాంటిది తగలి ఉండదు. కరెక్ట్. అదే కరెక్ట్ అయుండాలి. ఈసారివాడు కనపడితే వాడి సంగతి చెప్తాను. కుమిదిని నవ్వేసింది. ఒకో అమ్మాయి ఒకో విధంగా దగ్గరవుతుంది. ఆమాత్రం తెలీనివాడివి ఇలాంటి అడ్వెంచర్స్ చేయకూడదు. సురేష్ తల కొట్టుకున్నాడు. ఆడేడెడే, ఈ సంగతి ముందే తెలుసుంటే. నే వెళ్తున్నా కుమిదిని మెట్లు దిగుతోంటే వెనుకే పరుగెత్తాడు. కుముదిని 1 మినిట్ ప్లీజ్. 4వ మెట్టుమీద ఆగా వెనక్కు తిరిగి చూసింది. ఏమిటి? నీలాంటి అమ్మాయిని దగ్గర చేసుకోవాలంటే ఏం చేయాలి? ఆహా నువ్వని కాదు, నీలాంటి అమ్మాయి సంగతి. నాలాంటి అమ్మాయి దగ్గరవాలంటే ఇదిగో ఇలా చేయాలి. అమాంతం అతని చేతులు పట్టుకుని కిందకు వంచి పెదాలమీద కలబడి ముద్దు పెట్టుకుని ఒక్క క్షణంలో చకచక మెట్లు దిగ వెళ్ళిపోయింది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సురేష్. కమిన్. ఇందాక పింకీ చెప్పింది. పింకీ బాగా ఇంటెలిజెంటని, అందుకని కంప్యూటర్స్లో చేరటం మంచిదని సలహా ఇచ్చావంట కదా అడిగాడు స్టీమ్ ఇంజన్. పింకీ తన ప్రామిస్ నిలుపుకుందన్నమాట. అవున్ సార్. నాకు తెలిసిన ఇన్స్టిట్యూట్ ఒకటుంది. అక్కడ చేరితే బావుటుంది. కాని పింకీ స్కూల్ అవర్స్కి క్లాష్ రాదు కదా? రాదు సార్. సాయంత్రం స్కూలు నుంచి వచ్చాక కాసేపు రెస్ట్ తీసుకుని ఓ గంట అక్కడికెళ్ళవచ్చు. ఓకే. ఎప్పుడు చేరుస్తానంటావ్? ఇవాళే మంచి రోజండి. ఆల్రైట్. అలాగే కాని. పింకీ కర్టెన్ వెనుకనుంచి నవ్వుతూ చూస్తోంది. ఓకే పింకీ. సాయంత్రం 5 రెడీగా ఉండు. వెళదాం. ఒరే బాస్టర్డ్, నువ్వెందుకొచ్చావ్రా ఇక్కడికి? ఓ పొడగాటి స్కేలు పట్టుకొచ్చాడు సిద్ధార్థ. స్కేలు దెబ్బను అతి లాఘవంగా తప్పించుకున్నాడు సురేష్. సిద్ధార్థ వాటీజ్ దిస్ బేటీ? గుడ్ బాయ్ సోంట్ బిహేవ్ లైక్ దట్. అంకుల్ అని పిలువు అతనిని. బాస్టర్డ్. శ్రీహరి నవ్వి వాడిని ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు. అలా అనకూడదు బేటీ. తప్పు. నిన్ను తంతా. కాలితో పొట్టలో ఒక్కపోటు పొడుస్తూ అన్నాడు. ఇదిగో ఇలా చేస్తే అంకుల్ నిన్ను బాడ్బాయ్ అంటాడు. కదు సురేష్? అవునండీ. వాడు తుపుక్కున సురేష్ మీద ఉమ్ము వేశాడు. నన్ను బాడ్బోయ్ అంటావ్రా బాడుకవ్. సురేష్ ఉమ్మినుంచి మళ్లీ అద్భుతంగా తప్పించుకున్నాడు. కాలేజ్లో ఆడిన క్రికెట్ ఉపయోగపడింది. చాలా నాటీగా తయారవుతున్నాడు. కమలా, కొంచెం కేర్ తీసుకోవాలోయ్ వీడి గురించి. మమ్మీని కూడా తంతా అంటూ శ్రీహరి జుట్టు పట్టుకున్నాడు. వీడిని కోరుకొండ సైనిక స్కూల్లో చేరుస్తే మంచి ఫ్యూచరుంటుందని మా ఫ్రెండ్ ఒకతను అంటున్నాడోయ్. నీ అభిప్రాయమేమిటి? ఎల్టిటిఈలో చేరుస్తే బావుంటుందండి కసిగా అన్నాడు సురేష్. శ్రీహరి పగలబడి నవ్వాడు. కరెక్టుగా చెప్పావోయ్. ఇండియన్ ఆర్మీనే మంచినీళ్లు తాగించారు వాళ్ళు. వాళ్లకు హెడయిపోతాడు వీడు. సాయంత్రం పింకీతో పాటు కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ చేరుకున్నాడు. 10,000 రూపాయల చెకిచ్చింది పింకీ కౌన్సిలర్కి. ఏ కోర్స్? అడిగింది కౌన్సిలర్. మీ దగ్గర ఎంత లెంగ్ది కోర్సుంటే అందులో చేర్చండి. ప్రస్తుతం 1 సంవత్సరందే ఉంది, అదే 20,000 అవుతుంది. డబ్బుకేమీ ప్రాబ్లం లేదండీ. బ్లాక్ మనీ చాలా ఉంది. 5 ఏళ్ల కోర్స్ 1,00,000 రూపాయల ఫీజు ఉన్నా ఫర్వాలేదు. అంతా ప్రజల సొమ్ము. మేడంతో చెప్పండి. ఏదొక కోర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇలాంటి స్టూడెంట్ ఒక్కరున్న ఇన్స్టిట్యూట్ మొత్తం రన్ అవుతుంది. చెక్ తీసుకుని రసీదు ఇచ్చిందామే. నేనెప్పటినుంచి రావాలి ఉద్యోగానికి? ఫస్ట్ నుంచి. మరి ఈ స్టూడెంట్ని చేర్చినందుకు నా కమిషన్ 1000 రూపాయలు ఎప్పుడు ఇస్తారు? రహస్యంగా పింకీ వినకుండా అడిగాడు. ఈ స్టూడెంట్ మిగతా 10,000 కూడా కట్టాక. ముంచేసింది. తనకు అనుమానంగానే ఉంది. ఇలాంటిదేదో కాచుంటుందని. పింకీ 10,000 కట్టకపోతే తన కమిషన్ గోవిందా. ఆ విషయం ముందే ఎందుకు చెప్పలేదు? బిజినెస్లో అన్నీ ముందే చెప్పరు. అనుభవం మీద తెలుస్తాయ్ టీజ్ చేస్తోంది. మీకు అనుభవాలు చాలా ఎక్కువనుకుంటాను. హృదయం ఉండాలేగాని వాటికి తక్కువేమీ ఉండదు కదా. చాలా మాటకారే. తనను ఎక్కడికక్కడ దెబ్బ కొట్టేస్తోంది. కనుక ఓ చిన్న జర్కీస్తేగాని సైలెన్సవదు. మీ లైఫ్లో మగాళ్లే ఎంతమందినో చూసి ఉంటారు. ఆమె సీరియస్గా చూసేసరికి కొంచెం జంకాల్సి వచ్చింది.
లైఫ్లో మగాళ్లేతమంది అన్నది కాదు ముఖ్యం. మగాళ్లల్లో లైఫ్ ఎంత ఉంది అన్నది ముఖ్యం. మళ్ళీ తనకే చావు దెబ్బ. అంత తేలిగ్గా జర్క్లు కేర్ చేసే కాటగరీ కాదు. ఫ్రీ సెక్స్ గురించి మీ అభిప్రాయమేమిటి? నో ఎస్వో నో. ఫ్రీ సెక్స్కి నో అంటున్నారు. పోనీ చార్జ్ ఎంతవుతుందో చెప్పండి. అప్పుడు తింది దెబ్బ, మొఖం ఎర్రబడింది. కళ్ళు రెపరెపలాడినాయ్. చూపులు మరల్చుకుంది. మీరు చాలు టైప్లాగున్నారు. మీ అనుభవం ముందు నాదేముంది? ఈసారి మాట ఆగపోయింది. ఫస్ట్ తారీఖున జాబ్లో చేరడానికి వెళ్లేసరికి ఆ సీట్లో మరొకామె కనిపించింది. చాలా ఎట్రాక్టివ్ గెటప్లో చాలా అందంగా ఉంది. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ ఆన్ చేసుకోండి. నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.